పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ఆవరణలో జర్నలిస్టుల కోసం ఉచిత ఆరోగ్య శిబిరం కార్యక్రమాన్ని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో భీమవరం లయన్స్ క్లబ్, భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ మరియు ఒమిక్స్ లాబొరేటరీ వారి సహకారంతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భీమవరం ఉండికి సంబంధించిన జర్నలిస్టులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తర్వాత వాళ్ళకేదో ఈ కార్యాచరణ వేసి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దానికి మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలానే దీనికి మన లయన్స్ క్లబ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేసి కొద్ది రకాల వైద్య సేవలు ఇచ్చే డాక్టర్స్ని, స్పెషలిస్ట్ డాక్టర్స్ని కూడా మనకి ఇక్కడ ఇన్వాల్వ్ చేసి మనకి అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కాబట్టి కొన్ని ఫెసిలిటీస్ చేస్తాము. నెక్స్ట్ ఫాలోఅప్ సర్వీసెస్ మీరు కోరుకున్న హాస్పిటల్కి మీకు అవసరం ఉన్న ఆరోగ్య సమస్య బట్టి కూడా ఉచితంగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళి మీ ఆరోగ్యానికి భద్రత కల్పిస్తాము. దానికి మరి స్ఫూర్తినిచ్చి ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్ గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నడిపిస్తున్నారు. చెప్పగానే వెంటనే అంతా ఆర్గనైజ్ చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్ అయిన కృష్ణదాస్ గారు, మహేష్ గారు, మిగతా సభ్యులందరూ మన భీమేశ్వర గారు, గీతాబాయి గారు, డిసిఎస్ఎస్ గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, మన డిఐపిఆర్ఓ గారు, అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఇచ్చేసిన జర్నలిస్ట్ అందరూ కూడా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు అంటే ఏ ఒక్క వృత్తి అన్నా కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. మామూలుగానే ప్రతి ఒక్క లైఫ్ కూడా ఎక్కువ స్ట్రెస్ఫుల్ చేసేసుకుంటున్నాం మన యొక్క రకరకాల వర్క్స్ తోటి. అయితే పాత్రికే వృత్తిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ సమాజంలో జరుగుతున్న మంచి చెడు అంతా కూడా ప్రజల ముందు తీసుకెళ్ళాలి అనే ఒక సంకల్పంలో చాలామంది శత్రువుల్ని చేసుకుంటారు. కొంచెం లోపల ఆరోగ్యం అంతా కూడా పట్టించుకోవడానికి అంత టైం కూడా లేకుండా కూడా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే చిన్న వయసు ఉంది, సన్నగా ఉన్నాను, నాకు ఏమి ఉండదు అని అనుకోకూడదు. మన రెవెన్యూ హెల్త్ సర్వీసెస్లో ఒక 30 year old ఇండియాకి 350 షుగర్ ఆ రోజు ఐడెంటిఫై అయింది. ఈరోజు 45 years old కూడా ఓపెన్ హార్ట్ సర్జరీకి వెళ్తున్న రోజు. కాబట్టి అందరూ చాలా అంటే ఫిట్నెస్ తోటి మెయింటైన్ చేసుకోవాలి. చిన్న వయసు నుంచి కూడా కొంచెం 35 నుంచి కూడా అన్ని టెస్ట్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే సడన్గా ఏదైనా పెద్ద ఇష్యూస్ అనేది నివారించుకోవచ్చు. సో ఇక్కడ మన విజిట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రాజెక్ట్ మంచిగా చేయాలి. అంటే ఈరోజు ఆరంభం మాత్రమే మీరు ఐడెంటిఫై చేసుకుని ఫాలోఅప్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా డిసిఎస్ఎస్ గారు కానీ డిఎంహెచ్ఓ గారు కానీ జాగ్రత్తగా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ వారు నేనేం అడిగినా సరే ముందుకొచ్చి చేస్తూ ఉంటారు. వారికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కృతజ్ఞతలు. అడగగానే రోడ్ బస్ స్టాండ్ ప్లేస్లో 50 లక్షలు పెట్టి కట్టించడం అయితేనేమి, వేరే ఇక్కడ కూడా మనం మన కలెక్టరేట్లో కూడా హెల్త్ క్యాంప్స్ చేసినప్పుడు కానీ చాలా వాటిలో వారి యొక్క కోఆర్డినేషన్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారు ఇంకా మంచి కార్యక్రమాల్లో మనతో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పాటు ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను జరుగుతుంది. తర్వాత ఫాలోఅప్ అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే అందరూ ఏంటంటే ఆరోగ్యం చాలామంది నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా క్యాషువల్గా చేస్తూ ఉంటారు. ఏముంటుంది అని చెప్పి పెద్దగా అయ్యే వరకు అట్లా కాకుండా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ యొక్క భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎంతోమంది ఆధారపడి ఉంటారు. కాబట్టి కుటుంబం పెద్దగా మీ ఆరోగ్యం జస్ట్ మీకోసమే కాదు, మీ కుటుంబం కోసం కూడా దృష్టిలో పెట్టి జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇనిషియేటివ్ తీసుకొచ్చినందుకు కలెక్టర్ గారికి, ఈ అరేంజ్మెంట్స్ అని చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందు జర్నలిస్ట్ లాగానే
ఇంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఆల్మోస్ట్ బీఆర్ఓస్ అందరికీ బీఆర్ఏలకి చేయించడం జరిగింది జిల్లాలో. ఎందుకంటే పని ఒత్తిడిలో వాళ్ళ కొంత ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకోకుండా కొంత ఇబ్బందులు ఎదురవుతారు. ముందుగానే స్క్రీనింగ్ చేసుకుంటే ఏమైనా చిన్న ఇష్యూస్ వచ్చినా హెల్త్ ఇష్యూస్ వాటికి సంబంధించి మనం ప్రాక్టిగా వాళ్ళందరికీ కూడా ట్రాక్ చేయించిన ఉద్దేశంతో ఆబా ఐడీస్ కూడా జనరేట్ చేసి వాళ్ళందరినీ కూడా మనం మెడికల్ చెకప్ చేయించడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు కూడా చూస్తే అందరికీ ఆబా ఐడీస్ కూడా జనరేట్ చేసి, ఎందుకంటే మెడికల్ హిస్టరీ అనేది ఇప్పటికీ మీకు అవసరం వస్తుంది. ఆబా ఐడీతో మీరు మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆబా ఐడీ ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఇప్పుడున్న సమస్య ఏంటి, ఎలా రెఫర్ చేసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ మెడికేషన్ వాడుతున్నారు, ఇదంతా కూడా ట్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఫోన్లోనే మీరు ఆబా ఐడీ కూడా జనరేట్ చేసుకొని ఆ ఆబా ఐడీకి ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా అటాచ్ చేసుకుంటే దేశంలో ఎక్కడైనా కూడా అది యూజ్ అవుతుంది. సో మీరందరూ కూడా ఈ పని ఒత్తిడి వల్ల కానీ ఏదైనా లైఫ్ స్టైల్ డిజీజెస్ ఎక్కువ వచ్చడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు పెట్టిన మెడికల్ క్యాంపు అనేది సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు ఇంకా ఎక్కువ మంది కూడా చెప్పి వినియోగించుకునే విధంగా చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఏర్పాటు చేసిన మన లయన్స్ క్లబ్ వారికి మరెన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సమాజం కోసం. సో అవన్నీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటున్నాయి. మిగతా ఎన్జిఓస్ కానీ మిగతా ట్రస్టులు కానీ వీళ్ళని పూర్తిగా తీసుకొని మరిన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇలా మెడికల్ క్యాంప్ పెట్టుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు